అందరికీ నమస్కారం. ఈరోజు మన బీకేఆర్ సేవా సంఘం మరి కూర్చొని ఏం చేద్దాం ఈరోజు ఈవెంట్ అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉండగా కరెక్ట్గా 3 గంటల సమయంలో కొంతమంది కుర్రవాళ్ళు వచ్చి, వాళ్ళు మంచిగా యూత్ అన్నమాట. వాళ్ళు వచ్చి, మేడం మా దగ్గర బిర్యానీ అలాగే కర్రీ మిగిలిపోయాయి, ఒక చర్చిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళంతా కలిసి. ఆ మీటింగ్లో ఆ మిగిలిపోయిన బిర్యానీ కర్రీ అవన్నీ పట్టుకొచ్చి మన ఆశ్రమానికి ఇస్తామని చెప్పి వచ్చారు. ఒక నిమిషం ఆలోచించి నేను సరే కదా అని చెప్పి అనుకొని ఇవ్వండి అని చెప్పి అన్నాను. అలాగే వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా బిర్యానీ అలాగే మరి చికెన్ కర్రీ తీసుకొచ్చి మన ఆశ్రమానికి అందచేశారు. అందచేసిన వెంటనే దీన్ని ఎలా చేద్దాము ఏంటి అని అనుకుంటూ ఉండగా ఒక వచ్చిన ఆలోచన, మనం రోజు ఫుడ్ని ఇలాగే బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నాం కదా, ఈరోజు కూడా అలాగే ఇద్దాము, చాలా బాగుంటుంది, చాలామందికి వస్తుంది అంటే వచ్చేసి 100 మెంబర్స్కి ఈ ఫుడ్ని అయితే ఈరోజు అందించడం జరిగింది. అయితే ఇక్కడ అక్కడ ఎందుకు అని చెప్పి బాగా ఎక్కడైతే ఆకలితో ఉంటారో అక్కడే ఇద్దామని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఈరోజు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఫుడ్ అంతా రెడీ చేశాను, చక్కగా ప్యాక్ చేసి మన స్టాఫ్ అంతా కూడా దీన్ని వ్యాన్లోకి ఎక్కించి వెళ్తూ ఉండగా విజయవాడలో ఈ భోజనం ఇస్తే వాళ్ళు చక్కగా కడుపు నిండా తింటారని అనిపించింది. ఇది కరెక్ట్గా ప్యాక్ చేసుకొని అంతా రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళేటప్పటికీ సమయం 7 గంటలు అయ్యింది. విజయవాడ BRTS రోడ్లో ఉన్న చాలామంది, మరి వాళ్ళనైతే నేను అనాథలు అని చెప్పను, అభాగ్యులు అని కూడా చెప్పను. ఎందుకంటే ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఒకటే మనకి. నేను వెళ్ళగానే BRTS రోడ్డుకి వెళ్ళి అక్కడే మన వెహికల్ ఆపగానే అందరూ అలా పరిగెత్తుకుంటూ వాళ్ళు రావడం అనేది మీకు అన్నీ ఈ వీడియోలోనే చూపిస్తున్నాము. చూడండి, మేము ఏ రకంగా ఫుడ్ని రెడీ చేసామో, ఎలా తయారు చేసుకున్నామో, దీనికి మనం ఎంత సెక్యూరిటీ, ఎంత నీట్గా ఉండాలి అనేది, అంటే మనం తినేది ఎలాగైనా ఉంటుంది కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం మంచిగా పెట్టాలండి. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి, దాన్ని ఎక్కడ కూడా మనం వృధా అయితే చెయ్యకూడదు. ఎందుకంటే మనం ఎవ్వరు ఏ పని చేసినా, కోట్లు సంపాదించే వాళ్ళైనా తినేది ఆ 4 మెతుకులే, కూటికి లేని వాళ్ళైనా చూసేది ఆ పట్టెడు అన్నం కోసమే. అందుకే ఏ ఒక చిన్న మెతుకును కూడా వృధా చేయకుండా, అలాగే మనం ఆ ఆహారాన్ని కూడా ఎంత నీట్గా శుభ్రంగా మనం దాన్ని తయారు చేసుకొని మరి ఈ విధంగా వీళ్ళందరికీ అందించడం. ఎవరికైనా సరే మనం అనుకుంటాం వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి భోజనం అని. మనం పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదండి, వాళ్ళంతా పొట్ట చేత పట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉంటూ, మరి వాళ్ళకి ఆకలి అనిపిస్తేనే మన దగ్గరికి వస్తారు. నిజంగా వీళ్ళంతా కూడా ఇలా వచ్చి తీసుకుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఆహారాన్ని మనకు అందించిన వారు పేరు పేరున వారికి, వారి కుటుంబ సభ్యులకైతే మన BKR సేవా సంఘం నుంచి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి వాళ్ళకి ఆ అన్నాన్ని వృధా చేయకుండా ఒక అనాథ శరణాలయానికి ఇవ్వాలి, వాళ్ళైతే కడుపు నిండా తింటారు అనే ఆలోచన వాళ్ళకు వచ్చినందుకు, అలాగే ఈ ఆహారాన్ని మేము వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసం ఎంతో, అంటే ఇది శ్రమ అని మేమైతే అనుకోము. ప్రతి పనిలోనూ మనం శ్రమించాల్సిందే. శ్రమిస్తేనే మనం చేసే పని ప్రతిఫలం అయితే ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే
భగవంతుడే మనకి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అయితే అందిస్తాడు. ఈరోజు అయితే నాకు చాలా చాలా సంతృప్తి అనిపించింది. ఈ ఆహారాన్ని అందించిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. వారు చేస్తున్న ఉద్యోగం రీత్యా, వృత్తి రీత్యా ఏదైతే ఉందో ఆ భగవంతుని ఆశీస్సులు వారి పట్ల, వాళ్ళ కుటుంబం పట్ల కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరైతే రాసి ఉంటుందని మనం చాలా అంటే చాలా నమ్ముతాము. అలాగే ఇప్పుడు వీళ్ళకి ఈ ఆహారం మీద వీళ్ళందరి పేరైతే రాసి ఉంది. కానీ ఇంత మంచి ఆహారాన్ని ఈరోజు వీళ్ళకి అందించినందుకు చాలా సంతృప్తిగాను, ఆనందంగాను, ఇంకా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అయితే ఉంది. మనం ఏ పని చేసినా, ఎలా చేసినా మనమైతే ఒక పట్టెడు అన్నం కోసమే కదా ఎంత కష్టపడినా, మంచి చేసినా, చెడు చేసినా, ఏది చేసినా. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన బీకేఆర్ సేవా సంఘం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శేషు మాధవి, బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్.